హాయ్ గైస్, ఇప్పుడే మన సప్తగిరి గారిది పెళ్ళికాని ప్రసాద్ మూవీ చూడడం జరిగింది. ఎలా ఉంది అంటే ఓకే యావరేజ్గా ఉంది అంతే. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మొత్తం అందరూ కలిసి యూఎస్ వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటారు. యూఎస్ అనే కాదు, ఏదైనా ఫారెన్ సంబంధం మన అమ్మాయికి చేసేసి మొత్తం ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి ఒక ప్లాన్లో ఉంటారు. హీరోకి ఏంటంటే ఒక 30-35 ఇయర్స్ దాటిపోతే వీరికేమో పెళ్ళి కాదు, వీళ్ళ నాన్న సంథింగ్ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఒక శాసనాల గ్రంథం ఉంటుంది. దాని ప్రకారం వీళ్ళకి ఇంత డౌరీ ఇస్తేనే పెళ్లి చేస్తామని చెప్పి వాళ్ళ నాన్న కూర్చుంటాడు. సో యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళకి డబ్బు లేదు, వీడికేమో పెళ్ళి కాదు. ఈ రెండు కలిపి ఈ పాయింట్స్తో వీళ్ళిద్దరికీ ఎలాగోలాగ చేసి పెళ్ళి అయితే అవుతుంది. తర్వాత వీళ్ళు కలిసి ఉన్నారా విడిపోయారా అనేది స్టోరీ అన్నమాట. ప్లాట్ పర్లేదు, కామెడీ సీన్స్ ఏదో ఒక 2-3 చోట్ల కొంచెం కామెడీగా అనిపిస్తే తర్వాత పెద్దగా మనకి నవ్వు కూడా అనిపించదు అన్నమాట. స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే పర్వాలేదని చెప్పొచ్చు, కానీ కొన్ని సీన్స్ అయితే అసలు బాలేవు, కొంచెం బోరింగ్గా అనిపిస్తాయి. కమింగ్ టు ద క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, సప్తగిరి గారు ఆయన బాగా చేశాడు. డ్యాన్స్ కూడా చాలా బాగుంది, డ్యాన్స్ నిజంగా చాలా బాగా చేశాడు. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే సప్తగిరి ఇంత బాగా డ్యాన్స్ చేస్తాడని మనం ఎప్పుడు అనుకోము. ఒక కమెడియన్ కింద మనకి పరిచయం అయ్యాడు కదా. ఇంకా సప్తగిరి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఆయన బాగా చేశారు. కొంచెం మిగతా వాళ్ళందరూ ఓకే. మ్యూజిక్ అయితే పెద్దగా ఏం నచ్చలేదు, సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి, అసలు ఏం వినబుద్ధి కాలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ కొంచెం డీసెంట్గా బాగుంది. ఇక్కడ డైరెక్షన్ కూడా ఓకే బాగానే ఉంది, కానీ చాలా ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. ఏంటంటే స్లో పేస్డ్గా వెళ్తుంది. ఆ కామెడీ ట్రాక్స్ అనేవి సరిగ్గా రాసుకోలేదని నాకు అనిపించింది. ఆ కామెడీ ట్రాక్స్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే సినిమా బాగుండేదేమో. యాక్చువల్గా ప్లాట్ కొంచెం బాగానే ఉంటుంది, పర్లేదు, కానీ ఆ ప్లాట్ని కొంచెం ఇంకా ఎంగేజింగ్గా రాసుకుంటే కామెడీ బాగా పండేదేమో అని. కొన్ని సీన్స్లో మరీ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఇదండి గైస్ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.